రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల కబ్జాపై సర్కార్ విజిలెన్స్ విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూదాన్ దేవాదాయ వక్ఫ్ కబ్జాల్లో అధికారులే సహకరించడంపై సీరియస్ అయింది. 45 రోజుల రిపోర్ట్ ఇవ్వాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. మరోవైపు టీజీఐఐసీలోని 60,000 ఎకరాల్లో 25,000 ఎకరాలే ధరణిలో నమోదయ్యాయి. మిగతా భూములపై లెక్క తేల్చే పనిలో పడింది. ప్రభుత్వ భూముల కబ్జాపై సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూదాన్ దేవాదాయ వక్ఫ్ భూములెన్ని, వాటిలో ఎన్ని కబ్జాకు గురయ్యాయి అనేది తేల్చాలని చెప్పింది. సర్కార్ భూములను ఆక్రమించి వాటిని అమ్ముకుంటున్నోళ్లకు ఆఫీసర్లే సహకరిస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. చట్టంలోని లొసుగులతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కేంద్రంగానే ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేస్తున్న విషయాన్ని వెలుగు పేపర్ ఉదాహరణలతో సహా బయటపెట్టింది. దీనికి తోడు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి 45 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ను సర్కార్ ఆదేశించింది. భూ కబ్జాలపై విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను సర్కార్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్రభుత్వ భూదాన్ దేవాదాయ వక్ఫ్ భూములను ఆక్రమించడం, వాటిల్లో వెంచర్లు వేసి గజాలు గుంటల చొప్పున అమ్ముతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. శంషాబాద్ లో 1,000 కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన అక్రమార్కులు ఏకంగా నకిలీ కోర్టు ఉత్తర్వులు సృష్టించారు. ఫోర్జరీ ఉత్తర్వులతో అటు న్యాయ వ్యవస్థను ఇటు రిజిస్ట్రేషన్ విభాగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హైకోర్టు అదంతా గుర్తించి విలువైన భూమిని కాపాడింది. కరీంనగర్ శివార్లోని 100 కోట్ల విలువైన 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ను అక్రమార్కులు ప్లాట్లుగా మార్చి 476 మందికి అమ్మారు. అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్లు చేయించారు. అయితే ఆ అక్రమ రిజిస్ట్రేషన్లను కలెక్టర్ తాజాగా రద్దు చేశారు. సర్కార్ ఆదేశాలతో ఈ నెల 4న విచారణ ప్రారంభించారు విజిలెన్స్ అధికారులు. ప్రధానంగా సీసీఎల్ఏ సహా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి సహా కరీంనగర్ తదితర జిల్లాల్లో రికార్డులను పరిశీలించనుంది. ప్రభుత్వ భూముల రికార్డులకు వాస్తవంగా ఉన్న భూములకు మధ్య తేడా ఎంత ఉంది, ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యాయి అనేది తేల్చనుంది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో గతంలో పనిచేసిన కలెక్టర్లు, తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు బాధితులను పిలిపించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ తెచ్చాక లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చేసినట్లు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కలున్న రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఈ తరహా బాగోతాలు ఎక్కువగా జరిగినట్టు తేల్చింది. పాత రికార్డులన్నీ మాయం చేయడంతో వీటిని ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా గుర్తించే పనిలో సర్కార్ తలమునకలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూదాన్ భూముల స్కామ్ లో ఐఏఎస్ అమోయ్ కుమార్, ఇతర అధికారుల పాత్రపై అటు ఏసీబీతో పాటు ఇటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ ఎంక్వైరీలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్, గచ్చిబౌలి, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా భూ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల అటవీ భూములకు గాను 47 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలింది. మరో 6 లక్షల ఎకరాలు జాడలేదు. టీఎస్ఐఐసీకు చెందిన వేలాది ఎకరాల భూములు మాయమయ్యాయి. టీజీఐఐసీ దగ్గర మొత్తం 60,000 ఎకరాల భూములుండగా వాటిల్లో 25,000 ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదయ్యాయి. వక్ఫ్తో పాటు దేవాదాయ భూములకు సంబంధించి దాదాపు 40% భూములు ధరణిలోకి ఎక్కలేదు. అయితే ఇప్పుడు భూములన్నీ ఎక్కడికి వెళ్లాయనేది ప్రశ్నార్థకంగా మారింది.